హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? మీరందరూ ఆరోగ్యాలతో చల్లగా ఉండాలని ఆ దేవుణ్ణి అయితే కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరికి హ్యాపీ సంక్రాంతి అండి. పేరు పేరున యూట్యూబ్లో ప్రతి ఒక్కరికి పేరు పేరున హ్యాపీ సంక్రాంతి చెప్తున్నాను. తర్వాత రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు కూడా హ్యాపీ సంక్రాంతి చెప్తున్నాను. ఓకే, ఇంకా ఏమంటే ఈరోజు ఫుడ్ ఏంటంటే మా ఇంట్లో రైస్ చేసేసాను. తర్వాత వంకాయ కర్రీ చేశాను. అది వీడియో తీశాను కానీ ఇన్షాట్ ఏదో ఉంది కదా యాప్, దానిలో వాయిస్ ఓవర్ కూడా ఇచ్చాను కానీ ఎందుకో డిలీట్ అయిపోయింది. సేవ్ చేశాను కానీ డిలీట్ అయిపోయింది, కనపడలేదు. సరే, ఇంకా అది పక్కన పడేసి చిరుకూర నిన్న ఒక కర్రీ పెట్టాను. ఒక కట్ట తీసుకున్నాను. ఇద్దరమే ఉండేది, నేను మా హస్బెండ్. అయితే కొంచెం కూర చేశాను, వీడియో పెట్టిన కూర మిగిలింది. అంటే ఇప్పుడు ఫ్రిడ్జులు, పప్పు డబ్బాలు ఇలాంటివన్నీ అయితే రెడీగా లేవు ఇంట్లో. అన్నీ అంతా పాత పడిపోయి మామూలుగా స్టీల్ సామాన్లు కూడా తుప్పు పట్టిపోయి ఒకే బాండలి, ఇది ఒకటే బాండలి తుప్పు పట్టిపోయి అలా ఉన్నాయి వస్తువులన్నీ. అందుకనేసి ప్యాకెట్లే వాడుతున్నాను. పప్పు డబ్బాలు క్లీన్ చేసుకోలేదు. కారం, పసుపు అవన్నీ ప్యాకెట్సే. ఎల్లుల్లిపాయ దంచి అక్కడ పెట్టుకున్నాను. చిరుకూర సన్నగా కట్ చేసి అక్కడ పెట్టాను. ఆయిల్ వేసాను, బండి పెట్టాను, ఆయిల్ వేసాను, ఆవాలు కొద్దిగా జీలకర్ర వేసాను. అవి చిటపట అన్నిచ్చి మినప్పప్పు కొద్దిగా వేసాను. వేసిన తర్వాత బాగా అది కూడా మినప్పప్పు కూడా కొంచెం కలర్ వచ్చిన తర్వాత ఎల్లుల్లిపాయ వేసేసి బాగా కలర్ రావాలి మినప్పప్పు, లేదంటే టేస్ట్ పోతుంది. ఆ మరి కలర్ రావాలి. ఎండుమిర్చి లేదు ఇంట్లో, అందుకని పచ్చిమిర్చి వేసాను. తర్వాత పచ్చిమిర్చి కాస్త మగ్గిన తర్వాత వెల్లుల్లిపాయ. అదండి, ఎలా జరిగిందండి భోగి? అందరూ బాగా చేసుకున్నారా? నా ఫ్రెండ్స్ అందరూ భోగి పండుగను ఎలా జరుపుకున్నారు ఒకసారి కామెంట్ పెట్టండి. నాకైతే పెట్టేవాళ్ళు కూడా కామెంట్ పెట్టట్లేదు, ఒకరిద్దరు తప్ప. ఒక 6-7 మంది ఫ్రెండ్స్ ఉన్నారు. 6-7 మందికి నాకు టైం ఉన్నప్పుడంతా 100 లైకులైనా ఒకేసారి కొట్టిస్తున్నాను. నేను కొట్టలేకపోయినా మా పని అమ్మాయి దగ్గర, కాళహస్తిలో ఉన్నా కూడా పని అమ్మాయిలో, లేకపోతే ఎవరో ఇంటి పక్కన వాళ్ళు వీళ్ళు ఎవరో ఒకరిని అడిగి లైకులు అయితే నా ఫ్రెండ్స్కి పలాని వీడియో దగ్గర నుంచి ఆ వీడియో లాస్ట్ వీడియో వరకు నేను లైక్ అయితే ఇస్తున్నానని కూడా కామెంట్ పెడుతున్నాను. నార్మల్గా కామెంట్ పెట్టేవాళ్ళు కూడా అస్సలు పెట్టట్లేదు. నేను మాత్రం ద్రోహం లేకుండా కామెంట్ అయితే పెట్టేస్తున్నాను. వాళ్ళకి చేరుతున్నాయో నా వీడియోస్ చేరలేదు అవన్నీ నాకైతే తెలీదు. ఎల్లుల్లిపాయ కూడా మగ్గిపోయింది కాబట్టి ఆకు వేసేసాను. మళ్ళీ కర్రీలోకి వచ్చాను. నా గోడు మళ్ళీ చెప్తాను మీకు. బాగా సాల్ట్ కూడా వేసేసాను, ఫస్టే ఆయిల్లోనే వేసేసాను. సాల్ట్ వేసేసాం అనుకొని ఆకులో వాటరు తొందరగా బయటకు వచ్చేస్తాయి. సాల్ట్ వేయలేదంటే అవి కొద్దిగా తడిగానే ఉంటుంది కర్రీ లాస్ట్ వరకు. అందుకని సాల్ట్ వేసేసామంటే ఎక్కువ తొందరగా ఎగిరిపోతుంది, డ్రై అయిపోతుంది ఆకు బాగా. అంత మూత పెట్టేసి ఇంకొంచెం సేపు మగ్గాలి. మగ్గిన తర్వాత పప్పుల పొడి దంచుకున్నాను. చిన్న రోలు ఉంది, సింగపూర్లో కొన్నాను ఆ రోలు. మా పెద్దమ్మాయి సింగపూర్లో ఉండింది ఒక అంటే 1918 ఆ టైంలో అనుకుంటాను, గుర్తులేదు నాకు. కాదు, ఇంకా ముందు సింగపూర్లో ఉన్నారు వాళ్ళు, మా పెద్ద పాప వాళ్ళు. అప్పుడు ఆవిడ కొనుక్కున్న రాయి నేను తీసుకొచ్చేసాను.
చాలా ముద్దుగా ఉంది, బాగుంది నల్లరాయి అని చెప్పేసి తీసుకొచ్చేసాను. ఇలా చిన్న చిన్నవి కొట్టుకోవడానికి మిరియాలు జీలకర్ర రసంకి అలాంటివన్నీ చేసుకోవడానికి బాగుంది. అయిపోయిందండి కర్రీ, కంప్లీట్ అయిపోయింది. పప్పుల పొడి అయితే కొంచెం ఎక్కువ వేసాను టేస్ట్ కోసం. సూపర్ టేస్ట్, అన్నంలో కూడా అట్లాగే కలుపుకొని తినేయచ్చు. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబర్స్ కూడా తగ్గిపోయినారు నాకు. వస్తారు, ఒక ఇద్దరు ముగ్గురు వస్తారు అనుకోండి ఒక వీడియోకి, మళ్ళీ వెనక్కి అది చూపించడం లేదు నంబరు. ఆ నంబరు ఇప్పుడు 64 ఉన్నారనుకోండి, 62 చూపిస్తుంది ఒకసారి, 61 చూపిస్తుంది. కొద్దిగా అంత కారం కొంచెం లాస్ట్లో 61 చూపిస్తుంది. ఇదేందిరా బాబు, సబ్స్క్రైబర్స్ కూడా వెనక్కి వెళ్ళిపోయేది ఏంది? అది వాళ్ళే వెనక్కి తీసేసుకుంటున్నారా, లేకపోతే యూట్యూబ్ చూపించడం తప్ప ఏమీ తెలియదండి నాకు యూట్యూబ్ గురించి అస్సలు. ఒక్కటే తెలుసు అంతే, వీడియో పెట్టి ఆన్ చేసి వీడియో తీసేయడం ఒకటి తెలుసు, అంతేనండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.